మాటను బట్టి కాక మా మట్టుకు మేము విన్నాం, ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం. గ్రామాన్ని రక్షణలోకి నడిపించిందండి ఎవరో? ఓ సమరయ స్త్రీ. ఎంతమంది నడిపించావు రక్షణలోనికి? నీ ఇంటినన్నా నడిపించగలిగావా? నీ కొడుకుని కూతురునన్నా నడిపించగలిగావా? నీ భర్తను భార్యనన్నా నడిపించగలిగావా? నీ బంధువుని నడిపించగలిగావా? నువ్వు రక్షించబడిన కారణం తెలుసా? నువ్వు ఒక్కడే రక్షించబడడానికి కాదు, అనేకులను రక్షణలోనికి నడిపిస్తావని, రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేస్తావని. ఒక వ్యభిచార స్త్రీ రక్షించబడితే ఏం చేసిందో తెలుసా? తమ గ్రామం అంతటిని కూడా రక్షకుని దగ్గరికి నడిపించింది, రక్షణలోనికి నడిపించింది. మరి నీ సంగతి ఏమిటి? మొదటిగా క్షమించబడ్డావా? అయితే క్షమించో. రక్షింపబడ్డావా? అయితే రక్షించో. నశించిపోతున్న వారిని క్రీస్తు ద్వారా రక్షణలోనికి నడిపించు. 3, దీవించబడ్డావా? దేవుడు నన్ను దీవించాడు, దీవిస్తున్నాడు, ఇంకా దీవిస్తాడు నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? దేవుడు నన్ను దీవించాడు, దీవిస్తున్నాడు, ఇంకా దీవించబోతున్నాడు అన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఎందుకని? మరో ప్రశ్న, దేవుడు నిన్ను దీవించాడా, దీవిస్తున్నాడా, ఇంకా దీవించబోతున్నాడా? ఎందుకని? నువ్వు దీవించబడ్డానిక? మాట్లాడరే. దీవెన పంచిపెట్టడానిక? దేనికండి దేవుడు నిన్ను దీవిస్తుంది? దీవెనలు నువ్వు ఒక్కడవే అనుభవించడానికా, లేకపోతే ఆ దీవెనలు అనేక మందికి పంచిపెట్టడానికా? వినో, దేవుడు నిన్ను దీవిస్తుంది దీవెనలు అనుభవించడానికి కాదు, అనేక మందికి పంచిపెట్టడానికి. యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా దీవించింది తను ప్రధానమంత్రి అనే స్థానాన్ని, హోదాను అనుభవించడానికి కాదో, కరువు కోరల గుండా వెళుతున్న దేశానికి ఆహారాన్ని పంచిపెట్టడానికి. దేవుడు తనను దీవించింది దేశానికి దీవెనకరముగా మారటానికి. ఈరోజు నీ కుటుంబంలో పెద్ద కొడుకుగా దేవుడిని దీవించాడా? కూతురుగా నిన్ను దేవుడు దీవించాడా? కొడుకుగా దీవించాడా? కూతురుగా దీవించాడా? అయితే వినో, దేవుడు నిన్ను దీవించిన కారణం తెలుసా? నువ్వు నీ ఇంటికి దీవెనకరంగా మారుతావని, స్వార్థపూరుడిగా ఉంటావని కాదు. నేను కష్టపడ్డా, నేను ప్రయాసపడ్డా, నేను పైకొచ్చా, నేను అనుభవించాలి. నా తమ్ముడికి ఏం సంబంధం? మా చెల్లికి ఏం సంబంధం? దాని చదువుతో నాకేం సంబంధం? వాడి చదువుతో నాకేం సంబంధం? ఇది ఆత్మీయత కాదు, ఇది ఆత్మీయత కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనం ఈ విధంగా సెలవిస్తున్నాయి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం. నీతిమంతులు వర్ధిల్లారనుకోండి, ఆ పట్టణానికి సంతోషం. ఆ తర్వాత మాట, యథార్థవంతులు దీవెన. యథార్థవంతుల దీవెన పట్టణమునకు కీర్తిని తీసుకొస్తుంది. యథార్థవంతులు దీవించబడితే పట్టణానికి కీర్తి, నీతిమంతులు దీవించబడితే అందరికీ ఆశీర్వాదం. కారణం ఏమిటంటే అతడు దీవెనలను పంచి పెడతాడు కాబట్టి. మరొక మాట నేను చదివించాలని ఆశపడుతున్నాను, చూద్దాం రండి. 22వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథము 22:9 వచనము. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చునో, అట్టివాడు దీవెనను పొందునో. నువ్వు దయగలిగిన వాడివైతే ఆహారాన్ని పంచిపెడతావు. మన కల్వరి టెంపుల్లో సుమారు 2 లక్షల మంది ప్రతి నెల భోంచేస్తారు. ఇన్ని లక్షల మంది భోంచేసే మందిరం మన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇన్ని లక్షల మందికి అన్నం పెట్టేటటువంటి మందిరం ఎక్కడైనా ఉందా? ఎందుకని కల్వరి టెంపుల్లో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశాం. కొంతమంది నాకు కూడా ఏడుస్తూ ఉంటారు, ఆ సతీష్ కుమార్ ఏమిటాడు మాయదారి సేవకుడు, అందరికీ భోజనాలు పెట్టేసి అందరినీ ఆకర్షించేసుకుంటున్నాడు. భోజనం నేను ఒక్కడిని ఎందుకు పెట్టాలి? మీరు కూడా పెట్టచ్చుగా.
మీరు పెట్టండి భోజనాలు. మేము భోజనం పెట్టాం. ఏం పెడతారు మరి? ఏం పెడతారు? ఆకలితో ఉన్నటువంటి వారు, దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు, దేవుని సంధికి వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అవుతుంది కనుక వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తే ఏమిటండి తప్పు? ఈరోజు మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఆకలితో వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కడుపు నిండా భోంచేసి వెళ్ళగలుగుతున్నారు. కారణం తెలుసా? దయా దాక్షిణ్యము కలిగిన వాడు ఆహారాన్ని ఏం చేస్తాడు? పంచి పెడతాడు. కాబట్టే ఈరోజు మన మందిరాన్ని దేవుడు ఇంతగా దీవిస్తున్నాడు. కొంతమంది అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అయినా దేవుని మందిరానికి వస్తున్నారు. చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేవు, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అయినా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఏదో విధంగా ఆదుకోవాల్సిన అవసరం మనకుంది కదా. కాబట్టే నేను సండే క్లినిక్ ఏర్పాటు చేశాను, మందుల షాప్ ఏర్పాటు చేసి ఫ్రీగా మందులు ఏర్పాటు చేస్తే, అదేంటండి ఆయన మందుల షాపే పెట్టేశాడు లోపల. ఎందుకు పెట్టాం మందుల షాపు? బైబిల్ సెలవిస్తుంది, రోగికే కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరము లేదు. అంటే అర్థం ఏమిటి? రోగికి వైద్యుడు కావాలి. రోగంతో, వ్యాధితో, బాధతో వచ్చినటువంటి వారికి వైద్యుడు కావాలి కాబట్టి వైద్యాన్ని ఏర్పాటు చేశాం. మందులు కావాలి కాబట్టి మందులు ఏర్పాటు చేశాం. 60 సంవత్సరాలు పైబడినటువంటి తల్లులకు, తండ్రులకు ఉచితంగానే మందులు ఏర్పాటు చేసిన కారణం ఏమిటంటే, ఆ తల్లులను, తండ్రులను బిడ్డలు పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదో, మనల్ని దేవుడు వారికి కొడుకులుగా, కూతుర్లుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం పట్టించుకోవాలి, మనం వారికి అండగా ఉండాలి. కాబట్టి ఉచితంగా మందులు ఏర్పాటు చేస్తే ఏడుస్తారు, ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తే ఏడుస్తారు, ఉచితంగా వివాహం ఏర్పాట్లు చేస్తే ఏడుస్తారు, ఉచితంగా సమాధి కార్యక్రమాలు చేస్తే ఏడుస్తారు. కారణం ఏమిటి? ఇవ్వడం చేత కాదు కాబట్టి. సహోదరి సహోదరులు, దయాదాక్షిణ్యము కలవాడు ఏమిటట? అతడు పంచి పెడతాడు. మరొక వాక్యాన్ని చదివిస్తాను రండి. 21వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు వెనుదీయక, చేతులు ముడుచుకోక ఇచ్చుచూ ఉండును. నువ్వు నీతిమంతుడు అయితే చేతులు ముడుచుకో, ఇచ్చేవాడిగా ఉంటావు, పంచేవాడిగా ఉంటావు, పంచిపెట్టేవాడిగా ఉంటావు. ఈ విషయాన్ని అర్థం చేసుకో.